హాయ్ అండి, వెల్కమ్ టు తారక్ వ్లాగ్స్. నేను మీ తారక్, తెలంగాణ విద్యాసమితి. మనం నిన్న డిస్కస్ చేసిన విధంగానే నిన్న ఈవినింగే తెలంగాణ ప్రభుత్వం అనేది కేటగిరీ బి సీట్స్కి అయితే గైడ్లైన్స్ ఇచ్చింది. ఫస్ట్ నుంచి 9th లోపు, అంటే ఆగస్ట్ 9th లోపు కల్లా ఈ ప్రొసీజర్ అనేది అప్లికేషన్స్ అందరూ ఆన్లైన్ పెట్టాలని చెప్పి పెట్టారు. సో గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చిన తడువునే విఎన్ఆర్ వాసవి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి 7th అనేది లాస్ట్ డేట్ పెట్టారు. 7th లోపు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బీ క్యాట్ కానీ ఎన్ఆర్ఐ అప్లై చేసుకోవాలి. వాసవిలో ఎన్ఆర్ఐ అయితే లేదండి, ఓన్లీ అన్ని సీట్స్ని బీ కేటగిరీ కన్వర్ట్ చేశారు. సో ఎందుకంటే ఎన్ఆర్ఐ టెక్నిక్గా వాడతారు, ఎవరు ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ చదువుకోరు. మోస్ట్లీ 90% మన పిల్లలకి ఇస్తారు, లోకల్ పిల్లలు చదువుతారు. స్పాన్సర్ కూడా 99% మన లోకల్ పిల్లలు చదువుతారు కాబట్టి. సో ఈ రెండేది వచ్చే రేపు మార్నింగ్ సిబిఐ టైం చేసే అవకాశం ఉంది. దాంతోపాటు నారాయణమ్మ, ఎంజిఎస్ఆర్, సో మాతృశ్రీకి ఎన్ఆర్ఐ అంత ఆప్షన్ అవసరం, డైరెక్ట్గా మన కాలేజీకి వెళ్ళి 3-4 lakhsలో తీసేసుకోవచ్చు. సో ఎంబీఎస్ఆర్ సిఎస్సి అయితే ఎంబీఎస్ఆర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు 4,20,000 అప్రాక్స్ అవుతుంది పర్ ఇయర్. అంటే 16 లక్షలు 17 లక్షలు అయిపోతుంది మనకు. అదే బీ క్యాట్ తీసుకుంటే అదే 10 కాలేజ్ ఫీజు ఫస్ట్ 10 lakhs డొనేషన్ 1.4 కాలేజ్ ఫీజు, అంటే ఆల్మోస్ట్ మీకు 16 లక్షలు అవుతుంది. అదేదో 16 లక్షలు 4 years కట్టుకోవడం ఈజీ కదా టర్మ్స్ వైజ్. అదొకటి ప్లాన్ చేసుకోండి. వచ్చేసి ఇది 3,000 పెట్టారంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసి. దీన్ని మ్యాక్సిమం మీరు ఫోన్లో కాకుండా ఒక మంచి రెప్యూటెడ్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఆ ఫార్మెట్స్ ఉంటాయి, సైజ్, ఫోటో సైజ్ కానీ, స్కాన్ కాపీ సైజ్ కానీ, తర్వాత మీ సిగ్నేచర్ సైజ్ కానీ, ప్రతి పాయింట్ అది ఇస్తారు ఎంత కావాలనేది, జేపీజీ ఫార్మాట్ అనేది. సో ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి స్కాన్ కాపీస్ వాళ్ళు అడిగిన ఏదైతే ఫార్మాట్లో పెట్టారో ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని దాన్ని ఆన్లైన్ ఫిల్ చేసుకోండి. ఎవరైనా ఉంటే ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు, కాలేజీకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఆన్లైన్ చేసుకుంటే బెటర్, దానికి అప్లైమెంట్ వస్తుంది. నెక్స్ట్ మీరు ప్రయారిటీస్ ఏ కోర్స్ తీసుకుంటున్నారు అనేది ఉంటుంది. మామూలుగా ఓన్లీ $5,000 ఫర్ సిఎస్సి ఐటీ ఉంటుందండి. మెకానికల్ సివిల్ ట్రిపుల్కి $3,000గా ఉంది, ఈఐకి $2,000గా ఉంది, అంటే తక్కువ అవుతుంది. మెకానికల్ సివిల్ ట్రిపుల్కి వచ్చేసి $3,000. ఇది ఆల్మోస్ట్ 3 lakhs లోపే ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఇంట్రెస్ట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. దెన్ ఇంకొకటి అండి, ఒకసారి మనము అప్లై చేసామని చెప్పేసి ఉంటాము, మీకు అక్నాలజ్మెంట్ కంపల్సరీ రావాలి. కొన్ని ఫార్మేట్ సరిగా లేకుంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు అప్లికేషన్ని. సో జాగ్రత్తగా గమనించి ఏదో ఎంసెట్ ఆప్షన్ పెట్టి అడిగారు కాకుండా ఈ 4 ఏది కాలేజెస్ అవుతుందో చాలా జాగ్రత్తగా ఒక ఇంటర్నెట్ దగ్గర వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆ సైజెస్ ఐడియా ఉంటాయి. అప్లోడ్ చేసేటప్పుడు మీ ఫోటో ఒకటి క్యారీ చేయండి, 10th, ఇంటర్ ర్యాంక్ కార్డు, జేఈ ర్యాంక్ కార్డు, ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్. తర్వాత దీంట్లో స్పాన్సర్ కోటా ఉంది, ఎన్ఆర్ఐ స్పాన్సర్ కాపీ ఉంటుంది, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ లేకుంటే అక్కడ మీకు చెప్పండి, చెప్తే ఆ కాలేజ్ వెబ్సైట్ కింద డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసి మీకు స్కాన్ కార్డ్ రివర్ట్ చేస్తారు. సింపుల్ డీటెయిల్స్ అడుగుతారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, అమౌంట్ మెన్షన్ చేసి సంతకం పెట్టాలి. వాళ్ళ డీటెయిల్స్, పాస్పోర్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనుకోండి, పాస్పోర్ట్ నెంబర్ అడగట్లేదు. వాళ్ళ డెసిగ్నేషన్ అక్కడ ఏం చేస్తున్నారని పెట్టుకోవాల్సి ఉంటుంది. వీలుంటే వాళ్ళ పాస్పోర్ట్ కాపీ, వీసా, లేకుంటే అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఏమన్నా అవసరం ఉంటే తీసుకోవచ్చు. ఇంకా అండి, ఎవరైతే సరే ఇది ఎన్ఆర్ఐ బీ కేటగిరీకి సంబంధించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా పెద్ద ర్యాంక్ వచ్చి సెకండ్ ఫేజ్ సీట్ రాలేదనుకుంటే బెస్ట్ కాలేజెస్ ఆల్మోస్ట్ మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు అక్కడ కొంచెం రీజనబుల్ కాలేజీలు కావాలంటే ఇప్పుడు శ్రీ ఇందు కానీ, టీకేఆర్, ఏస్ కాలేజ్, శ్రేయాస్, గురునానక్, శ్రీ దత్త, విజ్ఞాన్, వీటిలో మంచి రేట్లు, స్టాన్లీ కావచ్చు, లేకుంటే విబిఐటి కావచ్చు, నల్లనరసింహారెడ్డి, నల్లమల్లారెడ్డి, బీవీఆర్ఐటి, ఇట్లా అన్ని కాలేజీలో కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఒక మంచి రేట్లో సీట్ కావాలంటే అప్రోచ్ కావండి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. మళ్ళీ థర్డ్ ఫేజ్ సీట్లు అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్, మల్లారెడ్డి, తర్వాత సివిఎస్ఆర్, గురునానక్, కొన్ని సీట్లు 4,000 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అది రేపు సాయంత్రం వరకు తేలిపోతుంది. యూనివర్సిటీస్ అయితే వచ్చే అవకాశం లేదండి, ఎందుకంటే టైం అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ స్టూడెంట్స్ వెళ్ళిపోయారు కాబట్టి రేపు ఒక్కరోజు అవకాశం ఉంది. 3rd అయితే రేవంత్ రెడ్డి గారు యూఎస్ వెళ్తున్నారు. ఆయన సైన్ కావాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు లేరు, ఇన్ఛార్జ్ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయన సైన్ చేయాలి. వితౌట్ సైనింగ్ అది గెజిట్ రాదు, వచ్చే అవకాశం లేదు. కాకపోతే రేపటి వరకు అన్ని క్లియర్ అయిపోతాయండి, ఏం జరుగుతుంది అనేది సీట్ల విషయంలో కూడా. అక్నాలజ్మెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కాలేజీలో ఈ పెద్ద కాలేజీలో సీట్స్ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి. మన ఆఫీస్ అప్సిగూడలో ఉంది, దిల్షుక్నగర్లో ఉంది, డైరెక్ట్గా విజిట్ కావచ్చు. మంచి కాలేజ్ సీట్స్ కావాలనుకున్నాను, ఒక రీజనబుల్ ప్రైస్లో ఇప్పించే ప్రయత్నం చేస్తాం. మనకున్న 16 సంవత్సరాల అనుభవంలో
సో మీ అవసరం పడే పేరెంట్స్ ఎవరైనా అవసరం ఉంటే ఆ నెంబర్ షేర్ చేయండి. నాట్ ఓన్లీ బీటెక్ అండి, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, ఫార్మ్ డి, ఏజీబీఎస్సీ, బీడిఎస్, ఎంబీబీఎస్ ఎటువంటి అడ్మిషన్ తెలంగాణ ఇతర రాష్ట్రాల యూనివర్సిటీస్ కానీ మనము చేస్తున్నాము విత్ బెస్ట్ ప్రైస్. దయచేసి నా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులు, తల్లిదండ్రులు, మీకు ఎటువంటి సమాచారమైనా అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాను. నా వృత్తి ఎడ్యుకేషన్ అండి. సో మీకు సేవ చేస్తూ ఒక రూపాయి సంపాదించిన అవకాశం కలిగించిన ధన్యవాదాలు. ఎటువంటి అవకాశం ఉంటే కాల్ చేసి మీ యొక్క అడ్మిషన్ సక్రమంగా చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తారక్ వ్లాగ్స్.